శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత కొన్ని రోజులుగా ఈ ఏకశితి పదవాస్తు మండలి గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఉన్న ఒక్కొక్క పదం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. తూర్పు దిశ మొత్తం తెలుసుకున్నాం. ప్రజెంట్ దక్షిణం దిశ గురించి తెలుసుకుంటున్నాం. దక్షిణం దిశలో అనిల్, ఉష అనే రెండు పదాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మూడో పదమైనటువంటి వితత్ అండ్ వితడ. ఇక్కడ పేర్లు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆగ్నేయంలో, దక్షిణ ఆగ్నేయంలో ఇది చివరిది. ఇది ఈ వితత్ అనే పదం యొక్క అర్థం ఏంటిది అంటే ఇదొక నెగిటివ్ అన్నమాట. నెగిటివ్ అంటే వ్యతిరేకం, అంతా ఉల్టాగా ఉంటుంది ఈ జోన్ పని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఉల్టా అర్థం చేసుకోవాలి. ఈ వితత్ అంటేనే అబద్ధం, అధర్మం. దీన్ని కలియుగం, మాయ అని కూడా అంటారు. ఇంటిలో గనుక ఈ వితద్ అనే పదం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఈ పదం ఏదైతే ఉందో, ఈ పదం గనక నెగిటివ్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంట్లో వాళ్ళు జెలసీతోని ఉంటారు అన్నమాట, కపటంతో ఉంటారు. అంటే బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా ఉంటారు అన్నమాట. ఇట్లాంటి గుణం ప్రతి మనిషిలో కూడా కొంచెం అటు ఇటుగా తప్పకుండా ఉంటుంది, కామన్గానే ఉంటుంది ఇది. కానీ వితద్ అనే పదం పూర్తిగా ఇట్లనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనిషి అబద్ధాలు ఆడి తప్పించుకుంటాడు, అంతవరకు ఓకే. ఎందుకంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేక, లేదంటే సందర్భానికి తగ్గట్టుగా అబద్ధాలు ఆడడం, లేదా తమను తాము కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడడం, ఇది కొంచెం వరకు అబద్ధాలు ఆడి కవర్ చేస్తారు. ఇది కామన్, ఇది మామూలుగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు ఈ జనరేషన్లో కామన్గా ఉంటారు. కానీ అవసరం లేకపోయినా కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేయాలనే ఉద్దేశంతో అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే కనుక ఈ జోన్ నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే కాదు, ఈ కుటుంబ సభ్యులు కూడా అబద్ధాల కోరుగా మారిపోతారు. ఈ ఒక్క పదం కనుక ఇన్బ్యాలెన్స్ ఉంటే పూర్తిగా మాయలో పడతారు వీళ్ళు. వీరి అబద్ధాల లోకం తప్ప మరొకటి ఉండదు. వీళ్ళకి ఏది కూడా అబద్ధాలు తప్ప ఏది కూడా కనిపించదు. ప్రతి క్షణం అబద్ధాలు ఆడతారు. వీరు ఎప్పుడు నిజం చెప్తారో తెలియదు, ఎప్పుడు నిజాయితీగా ఉంటారో కూడా తెలియదు. దీంతో పాటుగా ఇంకొక పదం కూడా ఉంది. ఏది? తూర్పులో సత్య అనే పదం. అర్థమైనా? వితడ అనే పదంతో పాటు సత్య అనే పదం కూడా ఇన్బ్యాలెన్స్ జరిగి రెండు, ఈ పదంలో కనుక నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా, ఇంటిలో దక్షిణంలో వితడ, తూర్పులో సత్య, ఈ రెండు జోన్లలో కనుక నెగిటివ్ ఉంటే ఇక వాళ్ళని దేవుడే కాపాడాలి. వాళ్ళు ఏం అబద్ధం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. నిన్న మొన్న ఏం మాట్లాడినవు అంటే ఏమో అంటారు. అందరితో ఇట్లా అబద్ధాలు చెప్తూ ఉంటారు అన్నమాట. మరి జీవితాంతం ఇంతేనా అంటే కాదండి.
జీవితాంతం ఇలాగే ఉండరు. ఈ వితడ సత్య అనే 2 పదాలు, అంటే ఈ పదాలలో కనుక నెగిటివ్ ఇంబ్యాలెన్స్ లేకుండా శుభ్రంగా ఉంచి పాజిటివ్గా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళు నార్మల్కి వచ్చేస్తారు. అప్పుడు తమకు కానీ తమ పరిసరాల్లో ఫ్రెండ్స్తో అందరితో ఎట్లా నిజాయితీగా ఉండాలో అంత నిజాయితీగా ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సత్య అనే పదం, వితడ అనే పదం, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఒక మనిషి అబద్ధం చెప్తున్నాడు, పని కోసం అట్లా చెప్తున్నాడు, ఒక మంచి కోసం ఒకరిని బాధ పెట్టకూడదని చెప్తున్నాడు అంటే పర్వాలేదు. కానీ అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేయాలని అబద్ధాలు చెప్తున్నాడు అంటే కనుక ఈ పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, మాసిన వస్తువులు, పగిలిన వస్తువులు ఈ పదంలో సత్య అనే పదంలో, వితడ అనే పదంలో ఉన్నాయి అని అర్థం. అర్థమైందా? ఈ వస్తువులని తీసి బయటపడేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి మురికి లేకుండా ఉంచాలి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కనుక ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు ఈ ఎండ కూడా అంటే ఒక తెల్లని బట్ట తీసుకొని ఒక సంచిలా గుట్టి దానిలో శనగలు పోసి ఒక 100, 200, 300 గ్రాములు ఇట్లా ఎంత సాధ్యమైతే అంత పోసి మూట కట్టి ఈ వితడ అనే పదం పైన 45 రోజులు ఉంచితే ఈ పదం అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వితడ అనే పదంకు సంబంధించిన వివరణ. సో వీడియోలన్నీ పూర్తిగా చూడండి, చూస్తేనే నేను మీకు భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ అర్థమవుతాయి. మీకు మీరుగా మీ ఇంట్లో సమస్యల్ని కానీ, మీ కుటుంబ సమస్యల్ని కానీ, మీ బంధువుల ఇళ్ళలో సమస్యల్ని కానీ క్లియర్ చేసుకోవాలంటే మన శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కనుక మీరు చూసుకుంటే కనుక మీకు మీరుగా ఒక వాస్తు ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు. మీ సమస్యల్ని మీరే క్లియర్ చేసుకోగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.